75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా పరిగిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నంబర్ 1 స్కూల్ గ్రౌండ్లోని ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు బ్యాండ్ బాజాలతోటి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డికి గౌరవ వందనం అందుకున్నారు. ఈ కార్యక్రమంలోని విద్యార్థులు సాంస్కృతిక యొక్క కార్యక్రమాలను, ఆటపాటలు, పోతిరాజు విన్యాసాలు, బోనాలు అందరినీ అలరించాయి. ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోని 75వ గణతంత్ర వేడుకలు దేశమంతటా ఘనంగా జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు. భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని కులాల వారు, మతాల వారు కలిసిమెలిసి ఉండాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. మహనీయుల ఆశయాలను మనమందరం కూడా ఎప్పటికీ స్మరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలోని స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశానికి 75వ గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా పల్లె పల్లెలో ఘనంగా ప్రజలంతా కూడా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన భారత జాతి భిన్నత్వంలో ఏకత్వం ముందు నుంచి కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కలిసికట్టుగా ఈ సమాజంలో 75 సంవత్సరాల నుంచి మనమంతా కూడా సహజీవనం చేస్తున్నామంటే దానికి కృషి చేసినటువంటి మహాత్మా గాంధీ గారు, అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులు చాలామంది మన దేశానికి స్వాతంత్రం తీసుకోవడానికి వాళ్ళ యొక్క ప్రాణాలను సైతం త్యాగం చేయడం జరిగింది. అలాంటి సందర్భం లోపల మన దేశానికి ఒక మంచి రాజ్యాంగం రాయడానికి భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారు కృషి చేశారు. అదేవిధంగా ఆ యొక్క రాజ్యాంగం మూలంగానే ఈ రోజు వరకు కూడా మనం ఒక స్వేచ్ఛాయుత వాతావరణం లోపల మన జీవితాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి కాగానే ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా జరిగే విధంగా నిర్ణయం చేయడం అనేది చాలా సంతోషదాయకం. ముఖ్యంగా ఈ యొక్క స్వేచ్ఛ అన్నది ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నది. ఎప్పుడు కూడా ఒక ఆకాంక్షలతో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మనజాలై. కాబట్టి ఈ స్వేచ్ఛాయుత వాతావరణం మనకు ఈ రాజ్యాంగం మూలంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో మనకు వచ్చింది. కాబట్టి మన దేశానికి స్వాతంత్రం తీసుకోవడం ఒకటైతే, ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వేచ్ఛాయుత వాతావరణం లోపల జీవితం కొనసాగించడం అనేది మరొకటి. కాబట్టి ఇలాంటి మానవులందరికీ కూడా మనమంతా కూడా ఘనంగా నివాళులు అర్పించాలని చెప్పి కోరుతున్నాం.